ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాయంకాల శుభం తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తూ బలపరచబడుతూ ఎదుగుతున్నారని, ప్రభు యొక్క కృపలో మీరు కొనసాగుతూ అపవాదిని జయిస్తూ దేవునికి తగినట్లుగా మీరు నడుచుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. పరిశుద్ధ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతా మీ సురక్షితం రెక్కల నీటి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సమర్పించి చక్కగా మీ ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమైనామో అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే. ఆయన గ్రహించిన వారంగా మరొకసారి మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ దైగల రక్షణ స్థలం మీరు సమర్పిస్తున్నాం తండ్రి. ఆయన వాక్య ధ్యానంలోనూ ఆరాధనలోను ప్రార్థనలోను తోడుగా నడిపించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ దైగల రక్షణ స్థలానికి సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 10 నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. ఆయన యుగ యుగములకు తరతరములకు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలాగా ఎవరు కూడా లేరు. ఆయన స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం. దేవాది దేవుడు మనకు తోడే ఉండగా, ఆయన మనకు ఆశ్రయ స్థానంగా ఉండగా ఆయన ఘనపరిచి ఆయన నామమును మహిమపరుద్దాం. భయపడను, నా ముందు నా తండ్రి నడువనా, నిరాశతోనే కుంగిపోగా నూతన ఆశలతో లేచెదను. నేనింక ఎన్నడు భయపడను, నా ముందు నా తండ్రి నడువనా, నిరాశతోనే కుంగిపోగా నూతన ఆశలతో పైకి లేచెదను. యెహోవా నీవే మా దైవం, తరతరముల వరకు. యెహోవా నీవే మా దుర్గం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిద్రించవు, ఇశ్రాయేలును కాపాడు దైవం. నీవు కునుకవు, నీవు నిద్రించవు, ఇశ్రాయేలును కాయు కాపరివి. మరణ భయం తీరిపోయే, శత్రు భీతి మాకు దూరమాయే. మరణ భయమేక తీరిపోయే, శత్రు భీతి మాకు దూరమాయే. మరణమునే ఓడించి శత్రువునే జయించిన సమస్తము పైనున్న దేవుడవు. మరణమునే ఓడించి శత్రువునే జయించిన సమస్తము పైనున్న దేవుడవు. యెహోవా నీవే మా దైవం, తరతరముల వరకు. యెహోవా నీవే మా దుర్గం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిద్రించవు, ఇశ్రాయేలును కాయు కాపరివి. నీవు కునుకవు, నీవు నిద్రించవు, ఇశ్రాయేలును కాయు కాపరివి.
వ్యాధి రోగముల చింత లేదుగా, ఓటమి మనకు లేదు ఇక. వ్యాధి రోదనల చింత లేదుగా, జయశీలుడా పరమ వైద్యుడా సర్వశక్తుడా మా రక్షక. జయశీలుడా సర్వశక్తుడా పరమ వైద్యుడా మా రక్షక. యెహోవా నీవే మా దైవం తరతరముల వరకు. యెహోవా నీవే మా దుర్గం తరతరముల వరకు. నీవు కునుకము నీవు నిద్రించవు, ఇశ్రాయేలును కాపాడువాడ. నీవు కునుకము నీవు నిద్రించవు, ఇశ్రాయేలును కాయు కాపరి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని వాక్యం చూస్తున్నాం కదా. మనం కాయువాడు, కంటి మీద కొనుకు లేకుండా మనల్ని కాపాడి సంరక్షించి భద్రపరుస్తున్నాడు. ఆయన్ను యుగ యుగములకు తరతరములకు దేవుడుగా నివాస స్థలంగా కలిగి ఉన్న మన జీవితాల్లో ఆయన భద్రత మాత్రమే కాదు, ఆయన కనుదృష్టి, ఆయన మంచితనము, ఆయన కరుణ కటాక్షాలు, ఆయన కృపాక్షేమం మన వెంట వచ్చినట్లుగా ఆయన చేస్తున్నాడు. ఆయన మనను పరిపాలించి మన దేవుడు మాత్రమే కాదు, మనకు ముందు నడుస్తూ మనకు వెన్నంటి నడుస్తున్నటువంటి మన ప్రభువు మన కాపరిగా ఉన్నాడు. ఆయన మంచి కాపరి. ఆయన చేత నడిపించబడుతున్న మనము, ఆయన కాపురత్వంలో కొనసాగుతున్న మనము ప్రభువు స్తుతింపు బద్దలమై ఉన్నాము. ప్రభువు స్తుతిద్దామా. ప్రభువానికి స్తోత్రం. నీవు మా దుర్గము, నీవు మా కేడము, నీవు మా రక్షణాధారము, నీవు మా ఆశ్రయ స్థలం. నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమేమి లేని వారంగా మనస్ఫూర్తిగా మా రెండు చేతుల పైకెత్తి మిమ్మల్ని ఘనపరుస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా స్తుతిని ఆరాధనను మా రక్షణకర్తని యేసుక్రీస్తు వారితో నేను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన కాపురత్వంలో ఉన్నటువంటి గొర్రెలు ఎలాగైతే సంరక్షించబడుతున్నాయో, పోషించబడుతున్నాయో, నడిపించబడుతున్నాయో, అదే ధన్యత మనము ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన గొర్రెలను మాత్రం మేపువాడు కాదు, ఆయన మనలను కూడా మేపుతూ మనకు కూడా తన మార్గాన్ని సూచిస్తూ మన పక్షాన నుండి మనం నడిపిస్తున్నటువంటి మన ప్రధాన కాపరిగా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఆయన కాపరత్వంలో మనం కొనసాగుతుండగా ప్రభువును స్తుతింప బద్దలమై ఉన్నామన్న విషయాన్ని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఆయన నామం మహిమపరచబడుతూ ఉంటుంది. యుగ యుగములకు తరతరములకు ఆయనే మన దేవుడు, ఆయనే మన నివాస స్థలం. ఆయన తప్ప మనకెవరున్నారు? ఆయన తప్ప మనం ఎక్కడికి వెళ్ళగలము? ఆయన లేకపోతే మన జీవితాన్ని ఒకసారి ఊహించుకోగలమా? ఈరోజు ఆయన ఉండడాన్ని బట్టి మనం ఏమైనామో అది కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటప్పుడు మరణ భయమును తీసివేసి ఓటమి అనేది లేకుండా మనల్ని నిలబెడుతూ, బలపరుస్తూ, తన వాక్కు చేత మనల్ని నిర్మిస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, కృప చూపిస్తూ, కరుణిస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. అలా ఆరాధిస్తుండగా మన జీవితంలో దేవుడు తన నమ్మకత్వాన్ని మరీ ఎక్కువగా, మరి విశేషంగా కనపరుచుకోవడం కాక అలా ఆరాధించేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ప్రభువుకి ఇవ్వాల్సిన సముచితమైన స్థానాన్ని ఎప్పుడైతే మన జీవితంలో ఆయనకి ఇవ్వడం ప్రారంభిస్తామో, ఆయన ఏ విషయంలో కూడా ఆయన బాధ్యతారహితంగా ప్రవర్తించే దేవుడుగా ఉండడు. కానీ ఆయన మనకు తన కృపను మరీ విశేషంగా హెచ్చుగా అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కీర్తన 117వ కీర్తనలో ఈ మాట చూస్తామో, మన ఎట్లా ఆయన కృప హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత తరతరములు నిలచున్నదిగా ఉంది. ఆయన నమ్మకత్వం చాలా గొప్పది. మనం నమ్మకంగా జీవిస్తే
కృతజ్ఞతతో ఆయన సేవించగలిగితే ఆయన నమ్మక ఆయన నమ్మకత్వంలో వేరే ఇంకొక మెట్టు వెళ్ళి ఇక మనము ఊహించిన రీతిలో మనకు ఆయన మేలు చేయడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. అటు కృప అటు దేవుని దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమె లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైం విత్ జీసస్ అనేటువంటి ఒక సెషన్కు ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ప్రభుత్వ సమయాన్ని గడిపేటువంటి ఒక చక్కటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి దీని ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడొచ్చని మనం చేస్తున్నాను. ప్రతి శుక్రవారం శనివారము స్క్రిప్చర్ టైం అనేటువంటి ఒక బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. స్క్రిప్చర్ టైం తెలుగు ఫ్రైడే సాయంత్రం 7 గంటలకు, స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్ శనివారం సాయంత్రం 7 గంటలకు మీకు అందుబాటులో ఉంది. ఖచ్చితంగా మీరు ధ్యానించండి. వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండగా మీకు డౌట్స్ వచ్చినా లేకపోతే ఒకటి మీరు దీన్ని ఒక రెఫరెన్స్గా మీరు పెట్టుకొని చూడాలనుకున్నా కూడా యూ కెన్ ఫాలో దిస్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సిస్టమేటిక్గా నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు కూడా ప్లీజ్ డు ఫాలో దిస్ ప్రోగ్రామ్ స్క్రిప్చర్ టైం. ప్రతి రోజు కూడా బైబిల్ మీరు చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అనుదిన జీవితంలో మరి వాక్యానుసారంగా ఒక డివోషనల్ మీరు చదువుకొని ప్రేయర్ చేసుకోవాలనుకుంటే కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో లర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్లో వాక్యానుసారమైన డివోషనల్, దాన్ని మీరు చదివి మరి కొన్ని ఆత్మీయంగా బలపరచబడుతూ డివోషనల్ ప్రేయర్ కూడా ఉంటుంది. అది మీరు ప్రేయర్ చేసుకొని యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ డే. ఓకే, లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా అనేకమైన రీతులుగా దేవుని స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని ఆత్మచేత మరి నడిపించబడడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మీరు ఖచ్చితంగా మరి దీని విషయంలో మీరు పాలుభాగస్తులు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా దీనికోసం ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా కూడా మీరు చక్కగా తెలియచేయండి. వాటి కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యంలోంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలను తెలియజేస్తూ ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి గొప్ప వరాన్ని, పరిశుద్ధాత్మ అనే గొప్ప బహుమానాన్ని మీరు పొందుకునే విషయంలో మీరు ఎక్కడ కూడా మీ ప్రయాసలో తగ్గొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడం గురించో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం గురించో, ఒక స్థిరమైన నివాసం సంపాదించుకునే విషయంలోనో, ఒక కెరీర్ని మంచిగా ప్లాన్ చేసుకునే విషయంలోనో మనిషి పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. మరి ఈ ప్రయాస ఒకటితో ఆగితే పర్వాలేదు, కానీ ఎన్ని మల్టిపుల్ థింగ్స్ వచ్చినా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎన్ని ఇల్లు, ఎన్ని స్థలాలు కొన్నా, ఎంత బంగారం కొన్నా, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో సంపాదించాలి అనేటువంటి ఒక ఆసక్తి మనిషిని భక్షిస్తూ ఉంది అని మనం చూస్తున్నాం. ఈ ఆసక్తిలో మనిషి రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. రోజు రోజుకి ప్రయాస ఎక్కువైపోయి దేవునితో గడిపేటువంటి సమయం తక్కువైపోతూ మనిషి నానాటికి తను చితికిలు పడిపోతున్నాడు అని అనిపిస్తుంది. మరి మనిషి అంతా కూడా సంపాదించుకొని యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణ, ఒక నిత్య జీవాన్ని పొందుకోలేకపోతే అతని జీవితం వ్యర్థమే కదా. మరి ఈరోజు మన జీవితాల్లో కూడా ఇంత ప్రయాస మనం పడుతున్నాము, కానీ మన ఆత్మీయత కొరకు మనం ప్రయాసపడగలుగుతున్నామా? మన ఆత్మీయత విషయంలో తండ్రి అయిన దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే, మొదటగా మనం రక్షించబడాలని యేసుక్రీస్తుని పంపించాడు. తర్వాత ఆ రక్షణలో కొనసాగటానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు. మన బలహీనతను ఎరిగిన వాడుగా తన కృపను, తన దయను ఎప్పటికప్పుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇలా ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉంటే తన వాక్యాన్ని మనకిచ్చి అంతా మనం చేస్తే కూడా మనము దేవుని కొరకు జీవించేటువంటి అనుభవంలోనికి రాలేకపోతున్నాం. అయితే వేటి కోసమో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఏది జరగాలన్నా ఫస్ట్ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత ఆఖరిలో ఏది జరగకపోతే ఆఖరికి వచ్చి ప్రభువా నువ్వన్నా చెయ్యి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితులకు వస్తూ ఉంటాం చాలాసార్లు. వ్యర్థమైన వాటిని గురించి మనం అడుగుతూ ఉంటాం. అయితే అదేమన్నా అంటే
మరి దేవుడు ఏది అడిగినా ఇస్తానన్నాడు కదా అని ఒక మాట చెప్తూ ఉంటాం. ఏది అడిగినా మీకు ఏది ఇష్టమో అది అడగండి అని దేవుడే చెప్తున్నాడు కదా అని మనం చెప్తూ ఉంటాం. కానీ అది కొంచెం మాటనే, పూర్తి మాట మీకు తెలిస్తే మీరు మీ జీవితం వేరే రకంగా ఉంటుంది. మొదటగా ఆలోచన చేయండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అది అడగండి, తండ్రి మహింపరచబడినట్లుగా మీ సంతోషం సంపూర్ణమగినట్లుగా అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు ఆయన. అయితే దాన్ని మనం కట్ చేసుకొని ఏది అడిగినా మీకు ఇస్తానని చెప్పాడు కాబట్టి అది మాత్రం తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. చాలా డేంజరస్ ఇలాంటి విధానంలో కనుక మీరు ఉంటే. ఎందుకంటే అరాకొర జ్ఞానం మనకు పనికిరాదు. అరాకొర నాలెడ్జ్తో ఏదో ఒకటి తీసుకొని ముందుకెళ్ళడం మంచిది కాదు. మీ హృదయ వాంఛలను తీరుస్తాను అనే మాట కూడా మనం చాలా వింటుంటాం, చూస్తుంటాం. అంత మాత్రమే మనకు తెలుసు. కానీ యెహోవా యందు ఆనందించండి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. దాని గురించి ఎవరికి పట్టలేదే. ఆ కండిషన్ మీట్ చేయకపోతే ఆ వాగ్దానం లేకపోతే ఆ మాట నెరవేర్పును మన జీవితంలో చూడలేం కదా. మరి ఇవన్నీ మనం ఆలోచించకుండా మనం ప్రయాసపడుతూ ఉంటాం, ఏమేమో అడుగుతూ ఉంటాం. ఇంకా ఏమన్నా అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. మీకు కావాల్సిన వాటి కోసం అడుగుతూనే ఉంటారు. మీకు కావాల్సింది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటారు. మీకు కావాల్సింది మీకు ఓపెన్ అయ్యేంత వరకు మీరు తడుతూనే ఉంటారు. ఇది కూడా వాక్యానుసారంగానే చేస్తున్నారు, కానీ రాంగ్ వేలో రాంగ్ థింగ్స్ కోసం చేస్తున్నారు. అందుకే యాకోబు భక్తుడు ఈ విధంగా అడుగుతారు, మీరు అడగట్లేదు, మీరు పొందట్లేదు. మీరు సరైన రీతిలో అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు, మీరు పొందుకుంటారు. మీ ఉద్దేశాలు సరిగ్గా లేవు కాబట్టి, మీరు అడుగుతున్నది దేవుని చిత్తంలో లేదు కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించట్లేదు అని కూడా భక్తుడు రాస్తున్నాడు. ఎందుకు ఈ మాటలని నేను మీకు చెప్తున్నానంటే, మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్న గొప్ప బహుమానం, ఒక వరం. పరిశుద్ధాత్మ కావాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. మీ హృదయం మీద చేసుకుని మాట చెప్పండి, నిజంగా నేను పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం కోసం ప్రార్థన చేస్తున్నాను అని ఎంతమంది మీరు చెప్పగలరు చెప్పండి. లోకంలో చాలా విషయాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా నా జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. వేటి కోసమని ప్రార్థన చేయమంటారు? ఇవన్నీ విడిచిపెట్టి నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేయమంటారా అని అంటారా? ఖచ్చితంగా చేయమంటాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఆయన్ని ఎందరైతే అడుగుతారో వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తాను అని ఆయనే దేవుడే చెప్తున్నాడు కదా. మనం ఎందుకు అడగట్లేదు? చాలామంది పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా పరిశుద్ధాత్మ లేకపోయినా సరే నేను క్రైస్తవంగా జీవించేస్తాను అనుకుంటున్నారు. అది మీ స్వనీతిని బట్టి జీవిస్తారేమో, మీ శరీరాన్ని లోపరుచుకొని. కానీ అది జరగని పని. రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మను పొందుకునే అర్హతను దేవుడు ఇచ్చాడు. మరి పొందుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే మనం అవకాశం ప్రారంభిస్తామో, నేను మీతో ఆల్రెడీ చెప్పాను, దేవుని ఆత్మచేత నడిపించబడితేనే ఆయన కుమారులు కుమార్తెలు. దేవుని ఆత్మపూర్ణలో ఉంటేనే తప్ప దేవుని చిత్తాన్ని చేయలేరని చెప్తున్నాను. మరి పరిశుద్ధాత్మ మీకు లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు ఎలా బ్రతికి పట్టగడదాం అనుకుంటున్నారు? మీరు ఎలా దేవునికి ఇష్టలుగా జీవించాలనుకుంటున్నారు? అందుకే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, తన కుమారుని ఇవ్వటానికి ఆయన వెనకాడలేదు. మీరు అడిగితే పరిశుద్ధాత్మను ఇవ్వకుండా ఉంటాడా? పరిశుద్ధాత్మ నిశ్చయంగా మీకు ఇస్తాడు. ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మన రక్షణార్థమే ఇచ్చాడు. మన రక్షణ కోసము, మనం రక్షించబడడానికి, తన ప్రజలను తమ పాపం నుంచి విడిపించడానికి యేసు అనే రక్షకుడు పుడతాడమ్మా అని మరియమ్మతో గబ్రియేలు చెప్పినట్లుగా యేసుక్రీస్తు దేవుని ఉద్దేశాన్ని బట్టి పుట్టాడు మన కొరకు, మనం రక్షించబడాలని. ఈ రక్షణలో కొనసాగటానికి మనకు పరిశుద్ధాత్మ అవసరం లేదా? క్రీస్తు కాగా ఇక మీద జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నప్పుడు క్రీస్తు నాకు ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు కదా, పునరుద్ధరణై తిరిగి లేచి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు కదా, ఆయన తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు కదా. ఆయన చేస్తున్న విజ్ఞాపన ఒక ఎత్తు, ఆయన వెళ్తూ అనాథలుగా విడిచిపెట్టకుండా వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. దిస్ ఇస్ ది ఎయిర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ మన జీవితాలను సరిచేస్తూ క్రమపరుస్తూ ఉన్నటువంటి దినాలే. మరి పరిశుద్ధాత్మ లేకుండా మన జీవితాలు ఉద్ధరించబడగలుగుతాయా? మన విశ్వాసంలో కొనసాగగలుగుతామా? మన రక్షణను కాపాడుకొని ముందుకు నడవగలుగుతామా? ఆత్మ ఫలము, ఆత్మ
క్రియలు కలిగి మనం జీవించగలుగుతామా? ఆత్మ వరాల్లో మనం ఆపరేట్ చేయగలుగుతామా? నథింగ్ రైట్. పరిశుద్ధాత్మ రేపటి దినాన్ని యేసు ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశంలోకి వస్తే ఇదే పరిశుద్ధాత్మ మనల్ని తీసుకొని ఒక మధ్యాకాశంలోకి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు సంఘాన్ని. పరిశుద్ధాత్మ లేకుండా మనం నశించిపోతాం, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ అప్పుడు విడిచిపెట్టే ఆ సంఘాన్ని పైకి తీసుకెళ్ళిన తర్వాత విడుబడినటువంటి వ్యక్తులు 7 సంవత్సరాలు మరి శ్రమల కాలం, మహాశ్రమల కాలాన్ని వారు అనుభవిస్తారని చూస్తున్నారు. పరిశుద్ధాత్మ మనకు అందుబాటులో ఉండగానే పరిశుద్ధాత్మ యొక్క సహకారాన్ని మనం జీవితంలో తీసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సహకారం ఎంత అవసరమో మీకు సిరీస్ ఆఫ్ మెసేజెస్లో మీకు చెప్తూనే ఉన్నాను. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉండటం చాలా అవసరం. మరి పరిశుద్ధాత్మను అడగమంటున్నారు. ఎందుకు అడగమంటున్నారు అంటే యేసు ప్రభు ఈ పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించింది. ఈ కాంటెక్స్ట్ ఏంటో చెప్పమంటారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి శ్రేష్టమైన ఈవులు నెరిగి ఉండగా తన్ను అడుగు వారికి ఆయన మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించకుండా ఉంటాడా అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తాం. అంటే ఏంటి అంటే మనుషులు మీరు చెడ్డవారై ఉండి కూడా మీ కుమారులు, మీ పిల్లలు చేపను అడిగితే మీరు పామునిస్తారా? ఇవ్వరు కదా. మరి మీకు తెలుసు పిల్లలకి ఏమి ఇవ్వాలో, దేవునికి తెలుసు మన జీవితంలో పరిశుద్ధాత్మ అవసరత ఎంతో. మనం అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా? యేసు ప్రభుని అందరికీ జనరిక్గా ఇచ్చాడు. తీతు పత్రికలో మనం చూస్తాం. ఆయన యేసుక్రీస్తును అనుగ్రహించడాన్ని బట్టి ప్రతి ఒక్కరికి రక్షణ కలగాలని, సమస్త మానవాళి రక్షించబడడం కొరకు యేసుక్రీస్తును అనుగ్రహించడని. అయితే పరిశుద్ధాత్మను రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలని స్పృహ మనలో లేకపోవడము చాలా చింతనీయాంశం. ఆ స్పృహ మనలో కలగాలి. ఆ స్పృహ ఎప్పుడైతే మనలో కలుగుతుందో, పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడైతే మనం ఆసక్తి కనపరుస్తామో, పరిశుద్ధాత్మను కొలత లేనంతగా మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంత పరిశుద్ధాత్మను పొందుకుంటామో అంత ఎక్కువగా క్రీస్తుని తెలుసుకోగలుగుతాం, అంత ఎక్కువగా తండ్రి ఉద్దేశాన్ని గ్రహించగలుగుతాం, అంత ఎక్కువగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడగలుగుతాం, అంతే ఎక్కువగా ఈ లోకంలో జయించగలుగుతాం. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితం విచ్ఛిన్నం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మను అడగాలి. ఆయన దగ్గర శ్రేష్టమైన వరం ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుకోవాలి. అదేదో భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ వచ్చిందని, ఆ భాషలో నేను మాట్లాడగలను అందరికీ చూపించుకోవడానికి కాదు పరిశుద్ధాత్మను అడగాల్సింది. పరిశుద్ధాత్మను ఎందుకు అడగాలంటే, ప్రభువా నన్ను విశ్వాసంలో నిలబెట్టడానికి, నన్ను రక్షణలో కొనసాగించడానికి, నేను మీ మహిమలో నేను పాలుభాగస్తుని అవడానికి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడానికి నాకు పరిశుద్ధాత్మ కావాలి అని మనం అడగాలి. మన ఆసక్తిని బట్టి, మన ఉద్దేశాన్ని బట్టి అడుగుతాం కదా, ఆ ఉద్దేశం దేవుడు చూస్తాడు. అడిగిన ప్రతి ఒక్కరికి అడిగి అన్నీ ఇచ్చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తప్పైన కుమారుడు కూడా అడిగిన వెంటనే స్వాస్థ్యం ఇచ్చి పంపించాడు తండ్రి. కానీ వాడు దుర్వ్యాపారం చేసాడంట. పరిశుద్ధాత్మను తీసుకొని దుర్వ్యాపారం చేసే వాళ్ళు లేరంటారా? పరిశుద్ధాత్మను పొందుకొని దుర్వ్యాపారం చేసే వాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మను కలిగిన వారుగా ఎలా ఒక భక్తి జీవితంలో కావచ్చు, వారి వైవాహిక జీవితంలో కావచ్చు, వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారి కెరీర్లో కావచ్చు, ఎలా గ్రో అవ్వచ్చు, ఎలా దేవునికి తగినట్లుగా జీవించవచ్చు అని పౌలు భక్తుడు రాశాడో చూసాం కదా. మరి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక వ్యక్తి ఒక రోల్ మోడల్గా జీవించడం అనేటువంటిది, ఒక మాదిరికరమైన జీవితం జీవించడం అనేటువంటిది, ఒక ఆమోదయోగ్యమైన జీవితం జీవించడం అనేటువంటిది జరగని పని. మరి పరిశుద్ధాత్మ జీవితంలో కావాలి. అడిగిన వారికి ఇస్తానన్నాడు. అడిగే ఆసక్తి మనలో ఉందా? అడగాలనే ఆసక్తి మనలో ఉందా? పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆసక్తి మనలో ఉందా? ఈరోజు మీరు చూస్తే ఇతర రిలీజియన్స్లో కొంతమంది తపస్సులు చేస్తున్నారు ఏదేదో పొందుకోవడానికి, వారు నిష్ఠగా జీవిస్తున్నారు ఏదేదో పొందుకోవడానికి. దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు పరిశుద్ధంగా జీవించడానికి, నీతిని అనుసరించి నడుచుకోవడానికి, యథార్థతతో ప్రవర్తించడానికి, దేవుని యందు భయభక్తులు జీవించడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప హెల్పర్గా, గొప్ప అడ్వకేట్గా, సర్వసత్యంలోకి నడిపించేటువంటి పరిశుద్ధాత్మను మనకు ఇస్తూ ఉంటే మనము దాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడలేదు. గవర్నమెంట్ ఏదైనా పాలసీ స్కీమ్స్ ఇచ్చినప్పుడు దాని గురించి అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉంటుంది. అయితే అర్హులైన వారందరూ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది.
దేవుడు మనకు పరిశుద్ధాత్మ అనే స్కీమ్ లేకపోతే పరిశుద్ధాత్మను ఒక వరంగా ఇస్తానంటున్నాడు. కానీ మనము పరిశుద్ధాత్మను తీసుకోవాలి, పొందుకోవాలి అనేటువంటి ఆసక్తి మనలో కనపడలేదు. మానవాళి ఎక్కడికి వెళ్తుందో ఆలోచన చేయండి. ఇలా జీవిస్తూ ఉంటే ఎలా దేవునికి సంతృప్తికరంగా జీవించగలం, ఎలా దేవుని సంతృప్తి పరచగలం ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ యొక్క అవసరత మన జీవితంలో చాలా ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని సంతోషపెట్టలేం. పరిశుద్ధాత్మ సహకారం లేకుండా క్రీస్తులో కొనసాగలేం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుని కనపరచలేం. ఈ విషయాలు అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఖచ్చితంగా ప్రయాసపడాలి. అందుకే అడుగుతూ ఉండండి, కీప్ ఆస్కింగ్. డీజీఎస్ దెనికర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మీ అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల పాటు అడిగాడంట, పరిశుద్ధాత్మ నాకు కావాలి, నన్ను నింపు పరిశుద్ధాత్మతో. అతను చేసిన పరిచర్య మనందరికీ తెలుసు, మన కళ్ళ ఎదుటే ఉంది ఆయన పరిచర్య. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎంతమందిని ప్రభావితం చేశాడు ఆలోచన చేయండి. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆయనకే పరిశుద్ధాత్మ అవసరమైతే మనకెంత అవసరం ఆలోచన చేయండి. సో పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనకు ఒక వరంగా, ఒక బహుమానంగా దేవుడు మనకు ఇస్తూ ఉండగా ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే, వృధా అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. తండ్రి మనల్ని అడుగుతున్నాడు, మీకు పరిశుద్ధాత్మ కావాలి, అడగండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అంచె దినాల్లో దేవుడు తన ఆత్మను మన మీద క్రొమ్మరిస్తాడంట. రోజులు రాబోతున్నాయి, ఒక కరువు రాబోతుంది. దేవుని వాక్యం కరువు అయిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాక్యం కరువు అయిపోయింది. అదేంటి, ఇన్ని యూట్యూబ్ ఛానల్లో ఇన్ని వాక్యాలు ప్రకటించబడుతున్నాయి, టీవీ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది, మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ సౌండ్ డాక్ట్రిన్, ఒక ఖచ్చితమైనటువంటి వాక్యము దొరకడం కొదువైపోయింది. పర్వర్షన్స్ ఎక్కువైపోయాయి. వాక్యాన్ని మరి స్వార్థ బుద్ధితో స్వలాభం కోసం వాడుకుంటున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. వాక్యము నానాటికి వాక్యం యొక్క క్వాలిటీ తగ్గిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా సరైన వాక్యము మనకు అందదు. సరైన వాక్యం మనకు అందకపోతే మన ఆత్మలు సరిగ్గా పోషించబడవు, మన ఆత్మలు సరిగ్గా కట్టబడవు, మన జీవితాలు నాశరకంగా మారిపోతాయి. పరిశుద్ధాత్మ సహాయంతో ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు అబద్ధ ప్రవక్తలు తెలుసుకోగలుగుతారు. పరిశుద్ధాత్మ సహాయంతో దేవునికి ఇష్టముగా మనం జీవించగలుగుతాం. ఈరోజు అడుగుతూ ఉండండి, పొందుకునేంత వరకు అడగండి. పరిశుద్ధాత్మ వెతుకుతూ ఉండండి, దేవుని సన్నిధిలో గోజాడండి. పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు తడుతూనే ఉండండి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ ఇవ్వండి. మీరు పొందుకునేంత వరకు దేవుడు తలుపు తెరిచి మీ మీదకి ఆత్మ కృమ్మరించేంత వరకు కూడా మీరు అడుగుతూ ఉండండి, తడుతూ ఉండండి, వెతుకుతూ ఉండండి. దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత యూ విల్ నెవర్ ఫీల్ రిగ్రెట్ అబౌట్ ఇట్. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం అడుగుదాం. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఎంత ప్రయాసపడాలంటే ఎంత పడినా తక్కువే. ఈరోజు పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటే మన జీవితం మార్చబడగలుగుతుంది. దేవునికి నచ్చినట్టుగా మన జీవితాలు నిర్మితం అవుతాయని కూడా మీతో చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామా? అడగమన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. కొలత లేనంతగా, యేసుక్రీస్తు మీద ఉన్నంతగా నేను పరిశుద్ధాత్మను ఇస్తాను, అంత్యదినాల్లో నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం, లేవనెత్తుకుందాం ప్రభు కొరకు. ప్రభువా కనికరించండి, నా జీవితంలో పరిశుద్ధాత్మను అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటే దేవునికి నచ్చినట్టుగా మన జీవితాలు మార్చబడగలుగుతాయి. ఈ లోకాన్ని అనుసరించి కాక దేవుని దృష్టిలో ఆయన ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉంటాయి. అటువంటి జీవితం పొందడానికి పరిశుద్ధాత్మ విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితంలో ప్రభువా పరిశుద్ధాత్మ లేకపోతే మా జీవితాలు ఎలా ఉంటాయో మాకు వివరించారు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మా జీవితంలో ఉంటే మా జీవితాలు ఎలా ఉంటాయో కూడా వివరించారు, మీకు స్తోత్రాలు. ప్రభువా ఈరోజు మా జీవితంలో ప్రభువా పరిశుద్ధాత్మ లేకుండా విశ్వాసంలో కొనసాగటం కానీ, రక్షణలో కొనసాగటం కానీ, మీ రూపులోనికి మార్చబడడం కానీ జరగని పని. మరి పరిశుద్ధాత్మ మాకు కావాలి, ఒక వరంగా ఇస్తానన్నారు, ఒక బహుమానంగా ఇస్తానన్నారు. మీరు నన్ను అడిగిన వారికి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఇస్తానన్నారు. ఈరోజు ప్రభువా మిమ్మల్ని అడుగుతున్నాం,
దాని కొరకు ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ఈరోజు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారో, మొరపెడుతున్నారో పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించండి. మీ కృపలో వారు ఎదుగులాగున, విశ్వాసంలో బలపరచబడలాగున, వారి రక్షణలో కొనసాగులాగున, వారు మీ నా మహిమార్థమే జీవించలాగున పరిశుద్ధాత్మను వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించి బలపరచమని, మీ నామనికి మహిమకరంగా జీవించే భాగ్యం దయచేసి అనిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మీరు ప్రయాసపడండి, ప్రభుని అడగండి. పుష్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ. దేవుడు ఇస్తాడు. మీరు ఆత్మను పొందుకొని దేవునికి తగినట్లుగా జీవించడానికి దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. ఆత్మను బలపరచబడాలని మీకు మనం చేస్తూ ఈ ప్రోగ్రామ్ ముగిస్తాను. గాడ్ బ్లెస్.